ఏంటి వీడియోస్ రావట్లేదు అనుకుంటున్నారా? ఏంటి హేమ వీడియోస్ పెట్టట్లేదు, వెయిట్ లాస్ జర్నీ ఆపేసిందా, డైట్ మానేసిందా, లేకపోతే ఏమైంది అసలు అని చాలా క్వశ్చన్స్తో ఉండే ఉంటారు కదా. సో మీ క్వశ్చన్స్ కన్నిటికీ ఆన్సర్ ఇస్తాను ఖచ్చితంగా. వెయిట్ లాస్ జర్నీ అయితే నేను ఆపను కూడా, అంటిల్ అండేస్ ఎమర్జెన్సీ అయితే తప్ప. కాకపోతే ఏంటంటే కొంచెం మెంటలీ నాకు అంత మంచి ఎనర్జెటిక్ మూడ్లో అయితే లేను వీడియోస్ చేయడానికి. ప్లస్ డే మొత్తము కొంచెం బిజీ ఉండడం, నాకు అసలు టైం దొరకట్లేదు కొంచెం కూడా రిలాక్స్ అవ్వడానికి. అందుకని అసలు వీడియోస్ చేయలేకపోతున్నాను. కానీ డైట్ అయితే మెల్లగా ఫాలో అవుతూనే ఉన్నాను టఫ్ డేస్లో కూడా. కానీ వీడియోస్ అయితే కొంచెం లేట్గా వచ్చినా మీరు అర్థం చేసుకుంటారు అనేసి అనుకుంటున్నాను. అందుకనే నేను వీడియోస్ ఒకవేళ పెట్టలేకపోయినా కొంచెం రిలాక్స్ అవుతున్నాను ఆ టైంలో. కానీ వీడియోస్ అయితే అలా ఉండిపోతున్నాయి. ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండైనా ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. మీరైతే డిమోటివేట్ అవ్వకండి. నేను డైట్ అయితే ఆపలేదు, కాకపోతే వీడియోస్ లేట్ అవ్వచ్చేమో అంతే. కానీ ఇంకొక చిన్న విషయం ఏంటంటే నా వెయిట్ అంత ఈజీగా అస్సలు మూవ్ అవ్వట్లేదు. మేబీ అది కూడా ఒక రీజనా నేను వీడియోస్ చేయలేకపోతున్నందుకు ఏమో నాకు తెలీదు. కానీ ఎందుకో మరి వెయిట్ వచ్చి నేను ఇప్పటికీ చాలా కేజీస్ లాస్ అయ్యాను కదా. మీరు కానీ ఫస్ట్ నుంచి మన ఛానల్కి సబ్స్క్రైబర్ అయ్యి ఉంటే నేను ఎంత వెయిట్తో ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాను అనేది మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి మీరు ఆల్రెడీ అంటే నేను ఎంత వెయిట్తో స్టార్ట్ చేశానో తెలిసి ఉంటే, మీరు ఆల్రెడీ ఫస్ట్ నుంచి సబ్స్క్రైబర్ అయ్యి ఉంటే, లేదా ఇప్పుడైనా సరే మనం ఇనిషియల్ వీడియోస్ మీరు చూసుంటే నేను ఇప్పటిదాకా ఎంత వెయిట్ లాస్ అయ్యాను అన్నది మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది. నేనైతే సెపరేట్ వీడియో చేస్తాను, మీకు చెప్పాను కదా నేను 65 రీచ్ అయితే ఒక వీడియో చేస్తానని చెప్పి. ఆ వీడియోలో డీటెయిల్డ్గా అన్నీ షేర్ చేసుకుంటాను. కాకపోతే అది చేయాలంటే నేను కొంచెం ఇన్ఫర్మేషన్ అంటే మీకు యూజ్ అయ్యే కొంత కంటెంట్తో పాటు చేయాలి కదా. అందుకని వెయిట్ చేస్తున్నాను. ప్లస్ టైం కుదరట్లేదు. ఆల్రెడీ మన 75 డేస్ వీడియోస్ రన్ అవుతున్నాయి కదా, అంటే రోజు ఇవి పోస్ట్ చేస్తున్నాను కదా. మధ్యలో ఆ వీడియో అనేది సపరేట్గా షూట్ చేసి పోస్ట్ చేయడానికి నాకు అది కొంచెం బాగా టైం ఉంటే చేస్తానన్నమాట. సో వీకెండ్స్లో ప్లాన్ చేస్తున్నాను. కాకపోతే వీకెండ్స్లో కొంచెం నాకు వేరే పనులు, అంటే వీక్ డేస్లో నేను చేయలేని పనులన్నీ వీకెండ్స్లో చేసుకోవాలి కాబట్టి నాకు కుదరట్లేదు. సో కాబట్టి చేస్తాను ఖచ్చితంగా. మీకు కానీ తెలుసునుంటే నేను ఎంత వెయిట్తో ఈ వెయిట్లో జర్నీ స్టార్ట్ చేశాను, అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ నేను ఎంత వెయిట్కి వెళ్ళాను అనేది మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. సో ఇప్పటిదాకా అన్ని కేజెస్ లాస్ అవ్వడం వల్ల ఇప్పుడు అంటే మన లాస్ట్కి వచ్చే మన టార్గెట్ వెయిట్కి లాస్ట్కి వచ్చేప్పటికి మనకి చాలా టఫ్ అవుతుంది. స్టార్టింగ్లో ఈజీగా వెయిట్ లాస్ అవుతాము, కానీ దాని తర్వాత అవ్వడమే అసలు విషయము. అది అంత ఈజీగా మూవ్ అవ్వదు. చుక్కలు కనిపిస్తాయి నిజానికి. నేను ఇంత చేస్తున్నా లాస్ అవ్వట్లేదంటే చూసుకోండి ఇంకెలా ఉందో. అది మరి విషయము. సో మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. ఎన్ని డేస్ కంప్లీట్ చేశారో కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో మీరు వీడియోస్కి లైక్స్ ఇచ్చే కొద్దీ మన వీడియో అయితే చాలా మందికి రీచ్ అవుతుంది. అది మర్చిపోకండి. నేను ప్రతిరోజు అడగకపోయినా మీరు నా కోసం చేసే చిన్న హెల్ప్ అనుకోండి, సపోర్ట్ అనుకోండి. కాబట్టి వీడియోకి లైక్స్ మీరు ఇస్తేనే మన వీడియో 10 మందికి రీచ్ అవుతుంది. అదే మరి ఏదైతే వీకెండ్ రోజు అనమాట, చూసారు కదా పొద్దున వాకింగ్కి వెళ్ళేసి వచ్చాను. సో వీకెండ్స్లో నాకు ఒకటి ఎక్కడికైనా బయటకు వెళ్లే పని ఉంటుంది, లేదా ఏవైనా మిగిలిపోయిన పనులు ఉంటే చేసుకోవడం, అలా ప్లాన్ ఉంటుంది. ఎందుకంటే వీక్ డేస్లో అంతా నాకు వర్క్కే సరిపోతుంది కాబట్టి. సో వీకెండ్స్లో వచ్చేసి నేను మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళకపోతే కనీసం డ్రెస్సెస్ ఆల్టరేషన్ చేసుకుంటాను. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న డ్రెస్సెస్ ఉంటాయి నాకు, అన్నీ కొని పెట్టుకుంటాను. కానీ లేడీస్ గురించి తెలిసిందే కదా, మనం కొంటాము కాకపోతే డైరెక్ట్గా వేసుకోలేము, కొంచెమైనా ఆల్టరేషన్ చేసుకుంటేనే వేసుకోగలం. ఇదే జెంట్స్ అంటే వెళ్తారు, ఒకటో రెండో షర్ట్లు ఏదో తీసుకుంటారు, అప్పటికప్పుడు వేసుకొని వచ్చేయగలరు. సో వీకెండ్స్లో నేను మోస్ట్లీ ఇట్లా నా డ్రెస్సెస్ అయినా నేనే ఆల్టరేషన్ చేసుకుంటాను. మా మమ్మీ వచ్చి టైలర్ అనమాట మా అమ్మ. సో తన స్కిల్ నాకు వచ్చిందా మరేమో తెలియదు. నేను ఆల్టరేషన్స్ అయితే చేసుకోగలను, చిన్న స్టిచ్చింగ్స్ కూడా చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ కూడా, కాకపోతే టైం ఉంటే నేర్చుకునేదాన్ని ఇంకా బాగా. బట్ ఫ్యూచర్లో కూడా నేర్చుకుంటాను. నా ఓన్ డ్రెస్సెస్ నేను కొన్ని స్టిచ్ చేసినవి కూడా ఉన్నాయి. సో మేబీ ఇది అంటే జెంటికల్గా వచ్చిందేమో తెలీదు. అట్లా ఈరోజు అయితే నేను కొన్ని డ్రెస్సెస్ ఎప్పుడో మీషోలో ఆర్డర్ పెట్టినవి ఇవి. సో అవి ఉంటే వాటిని ఆల్టరేషన్ చేసుకుంటున్నాను. డైరెక్ట్గా మనం వేసుకోలేము కదా. సో కొంచెం చిన్న నాకు అదే కాకుండా ఇప్పుడు సమ్మర్ రాబోతుంది, అంటే లెంతీ హ్యాండ్స్ ఉంటే నాకు ఇష్టం ఉండదు. లెంతీ స్లీవ్స్ లేకుండా దాన్ని చిన్నగా షార్ట్ హ్యాండ్స్ పెట్టుకోవడము అట్లాంటివి చేసుకుంటున్నాను అనమాట. అదే కాకుండా ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే వెయిట్ లాస్ అయిన తర్వాత నాకు చాలా డ్రెస్సెస్ అంటే కొంచెం దగ్గరికి కుట్టేసుకోవాల్సి వస్తుంది, లూజ్ అయ్యాయి కాబట్టి. సో అది బ్లడీ హ్యాపీనెస్ ఇస్తుంది అసలు. ఇంతకు ముందు లావ్ అయినప్పుడు ఉన్న డ్రెస్సులకు అన్నిటికీ కుట్లు ఇప్పుకుంటూ కూర్చునేదాన్ని, ఇది పట్టట్లేదు అది పట్టట్లేదు ఇది ఎక్కట్లేదు అన్నట్టు. ఇప్పుడు ఒక్కొక్కసారికి ఒక్కొక్క కుట్టేసుకుంటూ వస్తుంటే అబ్బా ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందో, అదే కదా నిజమైన హ్యాపీనెస్. సో అదనమాట. ఇంతకు ముందు నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని డ్రెస్సెస్ పట్టకపోతే. ఇప్పుడు వాటికి కుట్లేసుకుంటూ అంటే టైట్ చేసుకుంటుంటే ఎంత బాగా అనిపిస్తుందో, అమ్మయ్య నేను మునుపటి వెయిట్కి వస్తున్నాను అనేసి. మీరు అలా ఎప్పుడైనా ఫీల్ అయ్యి ఉన్నారా కామెంట్ చేయండి. సో ఈ వీకెండ్ రోజు అయితే నేను ఇట్లా డ్రెస్సెస్ ఆల్టరేషన్కి మోస్ట్లీ స్పెండ్ చేశాను నా టైం అంతా.
నేను నా కాలేజ్ టైం అప్పుడు నా కోసం నేనే డ్రెస్సెస్ స్టిచ్ చేసుకునే టైమింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత అంత టైం కుదరలేదులేండి. కాకపోతే ఇంకెప్పుడైనా మళ్ళీ నాకు అంత ఫ్రీ టైం దొరికితే నేను సింపుల్గా మన దగ్గర ఉన్న శారీస్తోనో లేకపోతే ఏదైనా క్లాత్తోనో ఎలా డ్రెస్సెస్ కన్వర్ట్ చేసుకోవచ్చో కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను. మీరు కూడా ఇట్లా వీకెండ్స్లో ఏదో ఒక చిన్న చిన్న స్కిల్స్ని బయట పెడుతూ ఉంటారా లేదా కామెంట్ చేయండి. సో ఈరోజు వీకెండ్ కదా కాబట్టి బాగా టైం ఉంది నాకు, కాబట్టి కొంచెం తొందరగానే స్టార్ట్ చేసాం షటిల్ ఆడడము. ఇంకా ఎక్కువసేపు ఆడాం. పొద్దున్న నేను వాకింగ్ మాత్రమే వెళ్ళాను కదా, వర్కౌట్స్ చేయలేదు. మేము షటిల్ స్టార్ట్ చేస్తే చాలు మా వాడు వచ్చి ఇంకా మాతో పాటు జాయిన్ అయిపోతాడు. వాడికి బోర్ కొడుతుంది. ఇంకా నేను వాళ్ళ నాన్న ఇద్దరం ఇట్లా షటిల్ ఆడితే వాడు జాయిన్ అవ్వాలని ఫుల్ ఏడుస్తాడు. కాబట్టి కొంతసేపు నేను కొంతసేపు వాళ్ళ నాన్న ఇట్లా వాడిని ఇట్లా ఎత్తి పెట్టుకొని మేము ఆడతాం అనమాట. సో వాడికి కన్వే చేస్తూ లైక్ అంటే డాడీకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, నాకెన్ని పాయింట్స్ వచ్చాయి అట్లా కౌంట్ చేసుకుంటూ వాడిని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ అంటే మా బాబుని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తాం ఆ టైంని. సో నాకు కొంతసేపు తర్వాత నాకు టైర్డ్ అనిపిస్తే వాళ్ళ నాన్నకి టైర్డ్ అనిపిస్తే నేను అట్లా మార్చుకుంటూ ఉంటాము. సో దట్ వాడికి కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. సో అలా అయితే షటిల్ చాలాసేపే ఆడామన్నమాట ఈవినింగ్. సో నైట్ డిన్నర్కి వచ్చేసి, నైట్ అంటే మరి నైట్ ఏం కాదు, నేను 6 o'clock అంటే కొంచెం లేట్ అయింది ఈరోజు. 6 o'clockకి కదా నా డిన్నర్ టైము. సో 6కి వచ్చేసి నేను ఇది తీసుకున్నాను. ఇదేంటిదంటే రెడ్ రైస్ పుట్టు. ఇది వచ్చేసి రెడీమేడ్ అనమాట. మామూలుగా బయట ప్యాకెట్ దొరుకుతుంది కదా, మామూలుగా ఇంట్లో అయితే మేము వైట్ రైస్తో చేసుకుంటాము. ఇది రెడ్ రైస్ పుట్టు ప్యాకెట్ దొరికింది మాకు. దాన్ని తీసుకొచ్చేసి వేడి నీళ్ళలో వేసేసి తర్వాత అందులోకి కొబ్బరి తురుము ఇంకా బెల్లం వేసి కలుపుకున్నాము. నేను ఫస్ట్ బేసిక్గా ఇది బాగా హెల్దీ కూడా, తీసుకోవచ్చు. కాకపోతే హెల్దీయే కదా తిందాము అని చెప్పి ఫుల్ వెయిట్ చేశాను నేను. ఈ రోజు ఫుల్గా తిందాము, అసలు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తాను ఇది తినాలని, ఎందుకంటే ఇది నాకు బాగా ఇష్టము. సో ఇది తిందామని వెయిట్ చేసి నేను మొత్తం ఆ గిన్నెకి వేసుకొని కొంచెం నోట్లో పెట్టుకున్న తర్వాత క్యాలరీస్ ఎంటర్ చేసుకుంటూ చూస్తే వామ్మో ఇన్ని క్యాలరీస్ అని షాక్ అయ్యా నేనైతే. నాకు అంతకుముందు తెలీదు దీనికి ఎన్ని క్యాలరీస్ పడుతుందని. 150 grams దగ్గర 350 క్యాలరీస్ దాకా వచ్చేసింది. అమ్మో ఒక్క మీల్కే నాకు ఇన్ని క్యాలరీస్ వస్తే మిగతా క్యాలరీస్ అంతా నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని చెప్పి ఇంకా ఉన్న దాంట్లో కొంచెమే తినేసి మెయింటైన్ చేశాను అనమాట. అంటే నా ఆశ మొత్తం చచ్చిపోయింది. ఫస్ట్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఫుల్గా తిందామని, కాకపోతే అది చూసేసరికి అమ్మయ్య వద్దులే ముందుగా చూసుకొని మంచి పని చేశాను అనుకున్నాను. సో అది మరి ఈ రోజు మొత్తానికి నా యాక్టివిటీలో నాకు కౌంట్ అయిన స్టెప్స్ వచ్చేసి 10,000 దాకా నడిచాను ఈరోజు. వీకెండ్ కదా కొంచెం ఎక్సర్సైజులు లేవు, వాకింగ్ ఇంకా షటిల్ మాత్రమే. సో అది మరి ఈరోజు యాక్టివిటీ గురించి. ఈవినింగ్ అంటే డే ఎండ్ కల్లా అయ్యేటప్పటికి నా 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కంప్లీట్ అయ్యి నేను తీసుకున్న మా మీల్ ప్లాన్ వచ్చేసి 1000 calories సరిపోయింది. సో 1000 calories అంటే 950 దాకా అయ్యింది. అందులో ప్రతిదీ ఇందులో ఎంటర్ చేశాను ఏమేమి తీసుకున్నానని. ఇందాక మీరు చూసారు కదా, నేను కోకోనట్ వాటర్ కూడా తీసుకున్నాను. ఈ మధ్య కొంచెం రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అదే మరి ఈ రోజు మొత్తానికి నేను తీసుకున్న క్యాలరీ కౌంట్. వీడియో నచ్చింటే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. రేపటి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.